ఏదున్నా అది ఆల్రెడీ ఆ అంశం అనేది కోర్టు పరిధిలో ఉంది, స్పీకర్ పరిధిలో ఉంది. నేను ఒక పాయింట్ అంటే సిగ్గుండాలి అనే మాటకు నేను చెప్తా ఉన్నా. సిగ్గులేని కార్యక్రమాలు చాలా చేసిండ్రు మీరు. సిగ్గులేని కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలు మొత్తం నడి బజార్లో మీరు మొత్తం టోటల్గా వాళ్ళు నిలబెట్టే కార్యక్రమం చేశారు. వందలాది మంది బిడ్డల ప్రాణాలతోటి. ఇంకొక మాట చెప్పాలంటే శవాల మీద పేలాలు ఎలుకున్నటువంటి సామెత ఒకటి ఉంది. 100% వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణ పైన, వాళ్ళ శవాల పైన మీరు గడిచిన 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని మొత్తం కూడా వేల కోట్ల రూపాయలు టోటల్గా దోపిడీ జరిగి దోసిపెట్టే కార్యక్రమం చేసి ఇలా రాష్ట్రం మొత్తం ఈ పరిస్థితికి వచ్చిందంటే దానికి సిగ్గుపడాలా?